7 డివిజన్లు యూసుఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ ఈ 7 డివిజన్లలో ఈ రౌండ్స్ జరుగుతున్నాయి. 10 రౌండ్లు అన్నారు, 42 టేబుల్ అన్నారు. ఇప్పుడు ఏ డివిజన్ కౌంటింగ్ నడుస్తోంది, ఎన్నో రౌండ్ నడుస్తోంది? సో మొత్తం మీద జూబ్లీహిల్స్ లో 7 డివిజన్లు ఉంటాయి. సో 7 డివిజన్లకు గాను సో మొత్తం మీద పోల్ అయినటువంటి ఓట్లు 194,631 ఓట్లు పోలయ్యాయి. అంటే 48.49% టోటల్ ఓట్లలో 48.49% ఓట్లు పోలైతే సో ఇప్పటి వరకు షేక్పేట డివిజన్ కి సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ అనేటువంటిది పూర్తయింది. ఒక షేక్పేటలోనే 31,182 ఓట్లు పోలయ్యాయి. అంటే 31,182 ఓట్లు పోలయ్యాయి. సో సీక్వెన్స్ ప్రకారంగా కనుక చూస్తే సో ఇప్పటికీ 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ప్రస్తుతం 4వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సో దాంట్లో ఫస్ట్ రౌండ్ లో షేక్పేట, సెకండ్ రౌండ్ లో కూడా ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సో తర్వాత ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, వెంగళరావు నగర్ అంటే దాదాపుగా 3 డివిజన్ల ఓట్లు కౌంటింగ్ పూర్తయ్యాయి. సో మనకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం కనుక చూస్తే, ఇప్పటి వరకు అందినటువంటి లెక్కల ప్రకారం కనుక చూస్తే అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈసారి చాలా ఆచితూచి నిదానంగా ఈ కౌంటింగ్ వైజ్ గా అంటే రౌండ్స్ వైజ్ గా కౌంటింగ్ ఫలితాలను చాలా నిదానంగా విడుదల చేస్తున్నారు. సో ఎందుకంటే పోటీ ఈ 2 పార్టీల మధ్య చాలా తీవ్రంగా కొనసాగుతుంది. మనం కౌంటింగ్ రోజు కూడా చూసాం. సో ఈ 2 పార్టీలు పోలింగ్ సెంటర్స్ దగ్గర పోటాపోటీగా నిర్వహించినటువంటి ఆందోళనలు కావచ్చు, వీటన్నిటిని దృష్ట్యా సో కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా కొంత ఆందోళనలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి. సో 2 పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటారు. ఏదైతే కౌంటింగ్ సందర్భంగా ఏదైనా పొరపాటుగా నెంబర్స్ కనుక అటు ఇటు మారితే, తొందరపాటులో రిజల్ట్స్ కనుక రిలీజ్ చేస్తే గొడవలయ్యే వంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా నిదానంగా ఆచితూచి గంటకొకసారి మాత్రమే ఈ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా రౌండ్ల వారీగా ఫలితాలు విడుదల చేస్తున్నారు. సో ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలు పూర్తయ్యే కౌంటింగ్ పూర్తయింది. 4వ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల సంఘం కేవలం మొదటి రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా విడుదల చేశారు. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకైతే సో తొలి 3 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఈ 3 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రతి రౌండ్ కి లీడ్ లో ఉంది, ఆధిక్యంలో ఉంది. సో ఈ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి అంటే పూర్తిగా కనుక మనకు చూస్తే 1,94,000 ఓట్లలో సో ఇప్పటి వరకు 26% ఓట్లు కౌంట్ అయ్యాయి. సో ఇక మిగతా 1/3 ఓట్లు కౌంట్ కావాల్సి ఉంది. సో ఈ 1/3 అంటే ఫస్ట్ 25% పోలైనటువంటి ఓట్లలో సో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. దాదాపుగా 3,000 ఓట్లకు పైచీలకు లీడ్ లో, అంటే తొలి 3 రౌండ్లలో కూడా ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. సో ఈ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 3,000కు పైగా చేరుకుంది. సో ఇంకా ఈ పూర్తిగా మనకు లెక్కలు రావాల్సి ఉంది. సో అయితే బీజేపీ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకుంటుందా లేదా అనేటువంటిది కొంత అనుమానంగానే కనిపిస్తుంది. సో బీజేపీ పార్టీకి ఈ తొలి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 22,568 ఓట్లు మాత్రమే బీజేపీ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ తొలి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3,954 ఓట్ల పైచీలకు కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలానే